Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is m equal to 2, a equal to m plus 1, t equal to 8, h equal to t minus a, math equal to ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఓకేనా? అయితే ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ ఔట్ చేయాలండి. దీనికోసం ఆల్రెడీ మనకి ముందు క్లూ ఇచ్చున్నారు కదా! ఎమ్, ఏ, టీ, హెచ్‌కి సంబంధించి మనకి క్లూ ఇచ్చున్నారు. ఓకేనా? ఫస్ట్ మనకి ఆ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి, ఆ వాల్యూస్‌ని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వెషన్ మార్క్ దగ్గర ఏం ఆన్సర్ వస్తుందో మనకి తెలుస్తుంది. ఓకేనండి. మీకు ఈ లాజిక్ కోసం నేను ఈ పజిల్ కోసం 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నానండి. మీకు ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఇన్‌కేస్ ఆన్సర్ తెలియకపోతే గనక వీడియోని కంటిన్యూ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. యువర్ టైమ్ ఈస్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ మనం ఇప్పుడు మ్యాథ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు కాబట్టి ఎం వాల్యూ, ఏ వాల్యూ, టీ వాల్యూ, హెచ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలండి. వాటికి సంబంధించిన క్లూ మనకి పైన ఇచ్చున్నారు. ఫస్ట్ ఆ లాజిక్ ఫైండ్ ఔట్ చేద్దాము. ఎం ఈక్వల్ టు 2 ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి డైరెక్ట్ వాల్యూ ఇచ్చున్నారు కాబట్టి ఎం ఈక్వల్ టు 2 అండి. ఓకేనా? ఏ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 అంటున్నారండి. ఏ ఈక్వల్ టు ఎం ప్లస్ 1 అంటున్నారంటే ఇప్పుడు ఈ ఎం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? 3. టీ ఈక్వల్ టు 8 డైరెక్ట్ వాల్యూ ఇచ్చున్నారు కాబట్టి టీ ఈక్వల్ టు 8. ఓకేనా? హెచ్ ఈక్వల్ టు టీ మైనస్ ఏ అంటున్నారు. అంటే టీ వాల్యూ ఎంతండి మనకి? 8 మైనస్ ఏ వాల్యూ ఎంతొచ్చిందండి ఇక్కడ? 3. అంటే 8 మైనస్ 3. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందండి? 5. అంటే హెచ్ వాల్యూ ఎంత? 5. అంటే ఇప్పుడు మనకి క్వెషన్ మార్క్ దగ్గర మ్యాథ్ అని ఇచ్చున్నారు కాబట్టి, ఆ మ్యాథ్‌లో సబ్స్టిట్యూట్ చేయడానికి ఎం వాల్యూ, ఏ వాల్యూ, టీ వాల్యూ, హెచ్ వాల్యూ కావాలండి. వాటన్నిటిని మనం ముందే ఫైండ్ ఔట్ చేసేసి పెట్టుకున్నాము. ఎం వాల్యూ వచ్చేసరికి 2 వచ్చింది. ఏ వాల్యూ వచ్చేసరికి 3 వచ్చింది. టీ వాల్యూ వచ్చేసరికి 8 వచ్చింది. హెచ్ ఈక్వల్ టు 5 అని వచ్చిందండి. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని వచ్చి మ్యాథ్‌లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఎం ప్లేస్‌లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏ ప్లేస్‌లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ టీ ప్లేస్‌లో 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8 ఇంటూ హెచ్ ప్లేస్‌లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేస్తామండి. 2 త్రీస్ ఆర్ ఎంతండి? 6. 6 ఎయిట్స్ ఆర్ ఎంతండి? 48. ఓకేనా? 48 ఇంటూ 5 అంటే ఎంతండి మనకి? 48 ఇంటూ 5 ఈక్వల్ టు 240. 48 ఇంటూ 5 ఈక్వల్ టు 240. మ్యాథ్ దగ్గర మనకు ఆన్సర్ ఏమొస్తదండి? 240. ద ఆన్సర్ విల్ బి 240. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.